ఛానల్ యామ్ని ఎక్స్ప్లోర్స్. ఐ నో అసలు నేను కొంచెం బిజీగా ఉంటున్నాను, లాంగ్ వీడియోస్ అసలు ఏమీ పోస్ట్ చేయట్లేదు. దానికి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటి అంటే ఎస్ గైస్, నేను ఒక చిన్న సీజనల్ బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఈ ఐడియా అయితే నాకు ఒక 10 days బ్యాక్ వచ్చింది. అప్పటి నుంచి ఇంకా దానికి ఎక్కువ టైం లేదనమాట. సీజనల్ బిజినెస్ అంటే ఈ డిసెంబర్, జనవరి ఈ టైంలోనే చేయాలి కదా. సో ఇంకా టైం లేదు, తిరుగుతూనే ఉన్నాను అనమాట. ఇంకా కంగారులో అసలు ఏవి సరిగ్గా వీడియోస్ తీసుకోవట్లేదు, పోస్ట్ కూడా చేయట్లేదు. ఐఎమ్ సారీ ఫర్ దట్. బట్ ఇప్పుడు అనిపించింది, ఆల్రెడీ 7 days అయిపోయినాయి. ఇప్పుడు అనిపించింది అనమాట, లైక్ ఒక వీడియో చేస్తే బాగుంటుంది కదా, దిస్ ఇస్ ద ఫస్ట్ బిజినెస్ కదా స్టార్ట్ చేసి. సో ఒక మెమరీ లాగా కానీ ఉంటుంది అండ్ మీ సపోర్ట్ కూడా నాకు వస్తుంది అని. సో దట్స్ వై ఐ చోస్ టు రికార్డ్ టుడే. సీరియస్లీ గైస్, ఏదో అనుకున్నాను కానీ బిజినెస్ అంటే ఇలా ఉంటుందా అని ఇప్పుడే అర్థమవుతుంది. ఈలోపు మీరు ఈ 7 days ఏం జరిగిందో చూస్తుండండి. నాకు ఒక చిన్న పని ఉంది, చూసుకొని వచ్చేస్తాను. ఓకే. సో గాయ్స్, ఫస్ట్ అసలు నేను ఈ బిజినెస్ని ఎందుకు స్టార్ట్ చేస్తానో చూద్దాం. సో గాయ్స్, అసలు ఫస్ట్ ఇది ఎలా స్టార్ట్ అయిందంటే, నాకు పర్సనల్గా డైరీస్ రాసుకునే అలవాటు ఉంది. 8th class నుంచి మొదలు పెట్టాను. అంటే అంతకు ముందు కూడా నా థాట్స్ అవన్నీ రాసుకునేదాన్ని. నాకు ఒకప్పుడు ఎలా చేయాలనేది తెలీదు. నాకుండే థాట్స్ అన్నిటిని మహాభారతంలా రాసేస్తూ ఉండేదాన్ని. మన గురించి మనం కంప్లీట్ గా తెలుసుకోవడమే నిజమైన నాలెడ్జ్ అంటారు. నాకు తెలియకుండానే ఆ ప్రాసెస్ ని నేను ఎప్పుడో స్టార్ట్ చేశాను. బట్ దాన్ని సరిగ్గా ఆర్గనైజ్ చేసుకోకపోవడం వల్ల ఇప్పటికీ చాలా వరకు నా వీక్నెస్, నా స్ట్రెంగ్స్, చాలా విషయాలు తెలుసుకోలేకపోయాను. అప్పుడు నాకు అనిపించింది, నేను ఒక మంచి ఆర్గనైజ్డ్ డైరీ కొనుక్కోవాలని. ట్రస్ట్ మీ గాయ్స్, నేనైతే వైజాగ్ లో ఉన్న ప్రతి షాప్ కి వెళ్ళి అడిగాను ఒక ఆర్గనైజ్డ్ డైరీ కావాలని చెప్పి. సో నాకైతే ఆర్గనైజ్డ్ జర్నల్ కావాలి, అది నా ప్రాబ్లం. మరి దానికి సొల్యూషన్ కావాలి కదా, అందుకనే నేను ఫస్ట్ మొత్తం అంతా వెతికాను. అండ్ నాకు దొరికినవైతే ఇది. ఫస్ట్ అయితే ఆన్ బడ్జెట్ ఇవ్వమంటే నార్మల్ డైరీ ఇచ్చారు. లేదు కొంచెం ఆర్గనైజ్డ్ గా కావాలి అంటే ఇది ఇచ్చారు. పోనీ అట్లీస్ట్ కొంచెం క్యూట్ అండ్ ఎస్థెటిక్ గా ఉండేలాంటిది ఏదైనా ఇవ్వండి, నేను రోజు ఓపెన్ చేసి రాసుకునేలా ఉండాలి అంటే ఇది చూపించారు. ఓన్లీ పేపర్ బయటనే కలర్స్ ఉంది, లోపల ఏం కలర్స్ లేవు అంటే ఇదిగోండి సబ్జెక్ట్ నోట్ బుక్ ఇచ్చారు. అది కూడా బార్డర్స్ లోనే కలర్స్ ఉన్నాయి. నాకు కొంచెం ఎస్థెటిక్ గా ఏమైనా దొరికిందంటే ఇదే, బట్ అది కూడా ఆర్గనైజ్డ్ గా లేదు గైస్. ఆన్లైన్ లో కూడా చాలా ఉన్నాయి, ఇది కూడా నేను ఆన్లైన్ లోనే తీసుకున్నాను. బట్ మనకి కావాల్సిన ఆర్గనైజ్డ్ జర్నల్స్ అయితే ఇక్కడ లేవు గైస్. నా నేమ్ అయితే కస్టమైజ్ చేశారు కానీ లోపల కూడా చాలా నార్మల్ గా ఉంది. సో చూసారు కదా, నాకు కావాల్సిన ఆర్గనైజ్డ్ డైరీ అయితే ఇక్కడ దొరకలేదు. సో ఐ వాజ్ లెఫ్ట్ విత్ వన్ ఆప్షన్, నా డైరీని నేనే డిజైన్ చేసుకోవాలి. నాకు ఈ డైరీని కంప్లీట్ గా డిజైన్ చేయడానికి 3 days పట్టింది. నాకు ల్యాప్టాప్ లో చేయడం రాదు గైస్. సో ఐ టుక్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హెల్ప్. సో అంతా కష్టపడి చేశాక మేము చేసిన వర్క్ మాకే నచ్చలేదు, అంటే పర్ఫెక్ట్ గా రాలేదన్నమాట. సో ఆ డిజైన్ తీసుకొని వెళ్ళి ఒక డిజైనర్ దగ్గరికి వెళ్ళాను నాకు కావాల్సినట్టు చేయించుకోవడానికి. మళ్ళీ ఇట్స్ లైక్ 2 days వర్క్ అన్నమాట. సో ఇప్పుడు డిజైన్ చేసుకోవడం కూడా అయిపోయింది, దాన్ని ప్రింటింగ్ ఇవ్వాలన్నమాట. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆల్రెడీ ఉన్న డైరీస్ ని మేము ఏమైనా కావాలంటే బయట చేంజెస్ ఇస్తాం, కానీ లోపల అంతా చేంజ్ చేయాలంటే చాలా చాలా కష్టం అని చెప్పారు. మొహమ్మద్ చెప్తారు మేము ఒక్క డైరీని చెయ్యము అని చెప్పేసి. సో మొత్తం కాంప్లెక్స్ లో ఉన్న చాలా షాప్స్ తిరిగాక ఒక ఆయన ఒప్పుకున్నారు. బట్ మళ్ళీ ఇంకొక ట్విస్ట్, వాళ్ళకి బైండింగ్ అవ్వదని చెప్పారు. సో చేసేదేం లేక మళ్ళీ బైండింగ్ షాప్స్ చుట్టూ తిరిగాను. ఒక్కొక్కరు ఒక్కొక్క షాప్ సజెస్ట్ చేశారు. కొన్ని క్లోజ్ ఉన్నాయి, కొన్ని దూరం ఉన్నాయి, కొంతమంది చేయననే అనేస్తున్నారు. గాయస్, మొత్తానికి నాకైతే ఒక షాప్ సెట్ అయింది. బోత్ ప్రింటింగ్ అండ్ బైండింగ్ 2 చేసిస్తాను అన్నాడు. ఓ మై గాడ్, నాకు ఇంకా గుర్తుంది అసలు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ మాట విన్నప్పుడు. సో చూసారు కదా గైస్, ఈ 7 days అసలు ఏం జరిగిందో. నేనేదో ఈజీ అనుకున్నాను, బట్ అసలు ఈజీగానే లేదు. అండ్ ఈ రోజు అయితే మనకు మొత్తం బుక్ అంతా కంప్లీట్ అయిపోయి ఇన్ హ్యాండ్ బుక్ అయితే వచ్చేయాలి. అదే ఈరోజు టార్గెట్ అనమాట. ఇందాక కొంచెం తిరుగుతున్నాను, ప్రింట్ అయితే అయ్యింది, బట్ దానికి బైండింగ్ కూడా అవ్వాలి కదా. ఇప్పుడు మళ్ళీ దానికి ఎంత అవుతుందో, అసలు నా బడ్జెట్కి వస్తుందో రాదో ఏం అర్థం కావట్లేదు గైస్. సో నేను ఇలా తిరుగుతున్నప్పుడు నాకు అనిపించింది అనమాట, ఒక్కటి కాదు ఒక 5 or 7 అలా డైరీస్ ప్రింట్ చేయిద్దామని చెప్పేసి. ఎందుకంటే ఐ ఫెల్ట్ నాలాగా ఆర్గనైజ్ చేసుకోవాలనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు, చాలా కన్ఫ్యూజ్డ్ గా కూడా ఉంటారు. అసలు మన లైఫ్ లో ఏం జరుగుతుందిరా, వెళ్ళే ట్రాక్ కరెక్టా రాంగా, ఇది నాకు ఇష్టమా కాదా, నా వీక్నెస్ ఏంటి, నా స్ట్రెంగ్త్ ఏంటి, నేనేం ఇంప్రూవ్ చేసుకోవాలి, నేనేం ట్రాక్ చేసుకోవాలి, నా మూడ్ ప్రతిరోజు ఎలా ఉంటుంది, ఇలాంటి థింగ్స్ అన్నీ కొంచెం మంది అనలైజ్ చేసుకోవాలనుకుంటారు నాలాగా. సో కొన్ని ఎక్కువ తీసుకొని వెళ్దాం, ఎవరికైనా కావాలంటే మేబీ మనకి ఎంత ప్రైస్ పడిందో ఇచ్చేద్దాం, ఇలా ఒక మైండ్లో అనుకుంటున్నాను అనమాట. నేను చాలా డల్ అయిపోతున్నాను. నేను అనుకున్నది ఒకటి, ఇక్కడ జరుగుతుంది ఒకటి గైస్. నేను ఒక మంచి బడ్జెట్లో వస్తే అందరూ నాలాగా చాలామంది ట్రాక్ చేసుకోవాలనుకుంటారు కదా, అందరికీ అవసరం అవుతుంది అనుకున్నా. బట్ ఇక్కడ అవుట్ ఆఫ్ బడ్జెట్ అయిపోతుంది, నేను చాలా లో అయిపోతున్నాను. ఐ థింక్ ఐ నీడ్ సమ్ టైమ్. లేదు గైస్, మళ్ళీ ట్రై చేద్దాం, లెట్స్ గో. ఐ నో ఇప్పుడు ఆల్రెడీ ఈవినింగ్ అయింది, బట్ అయినా
నేను పట్టు వదలను. యాక్చువల్లీ కనిపించినంత ఎక్సైటింగ్గా అండ్ ఆనందంగా అయితే లేను. ఇది నేను యాక్చువల్లీ చాలా మందికి హెల్ప్ అవుతుంది అనే ఒక ఇంటెన్షన్తోనే స్టార్ట్ చేశాను. బట్ అది వర్కౌట్ అవుతుందా లేదా అని భయం. నైట్ కూడా అయిపోయింది. అసలు నేను షాప్ క్లోజ్ చేసేంత వరకు అక్కడి నుంచి కదలాలనుకోలేదు. ఎందుకంటే ఈరోజు ఆయన మనకి ఫస్ట్ ప్రింట్ ఇస్తానన్నారు. బట్ అన్ఫార్చునేట్లీ అది అంత సూపర్గా రాలేదు. అండ్ పేపర్ అరేంజ్మెంట్ కూడా బాగాలేదు. దానికి తోడు ఆ రోజు నా స్పెట్స్ కూడా ఇరిగిపోయాయి. థ్యాంక్ గాడ్ వాళ్ళైతే మళ్ళీ చేసిస్తానని చెప్పారు. ప్రింటింగ్ అండ్ బైండింగ్ కలిపి ఒక ఆయనే చేసిస్తానని ఆనందపడాలో లేదంటే ఫస్ట్ ప్రింట్ ఇలా అయింది ఏంటి అని బాధపడాలో తెలియదు కదా. ఈరోజు అయితే డల్గా ఇంటికి వెళ్ళాం. నాకు కళ్ళద్దాలు ఇక్కడ కామెడీగా ఉంది. ఇంత లేట్ అయిపోయింది. అసలు రోడ్ మీద ఎవ్వరు లేరు. ర్యాపిడోస్ ఏమో బుక్ కాలేదన్నమాట. బుక్ కాలేదు గైస్. రోడ్స్ ఏమో అంత ఎంటీగా ఉన్నాయి. నాకు కుక్కల భయం ఉంది కొంచెం, అందుకనే ఇలా మీతో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాను. ఇంటికి వచ్చేసరికి నా అవతారం అయితే ఇలా ఉంది. ఇలా జరిగింది 7th డే. నేనైతే ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ అయిపోయి పడుకొని మళ్ళీ త్వరగా మార్నింగ్ లెగ్స్ వెళ్ళాలి. ప్రస్తుతానికి బాయ్, మళ్ళీ నెక్స్ట్ డే కలుద్దాం. సో టుడే ఈజ్ ద 8th డే. చేతికి డైరీ వచ్చేస్తుందని చాలా ఆనందంగా వెళ్ళాను. సగం దారిలోనే వాళ్ళు ఫోన్ చేసి రావద్దు ఇంకా అవ్వలేదు అని చెప్పారు. వెళ్ళి అడగకపోతే ఇంకా పని అవ్వదని చెప్పి నేనైతే వెళ్ళాను. చూసారా అసలు ఎన్ని డైరీసో. నేను వెళ్ళే టైంకి వాళ్ళైతే లంచ్ బ్రేక్ అని చెప్పారు. సో కాసేపు అలా మూడ్ ని డైవర్ట్ చేసుకుంటున్నాను. ఈ లోపు అసలు ప్రింటింగ్ రూమ్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను రండి. వావ్, నేను కూడా ఫస్ట్ టైం చూడడం. చూసారా అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ మిషన్స్ ఉన్నాయో. ఈ డైరీ బిజినెస్ స్టార్ట్ చేశాకే నాకు పేపర్స్ గురించి కూడా చాలా నాలెడ్జ్ వచ్చింది. సో ఆఫ్టర్ లంచ్ వాళ్ళతో మాట్లాడాక రేపైతే కంపల్సరీ ఇచ్చేస్తానని చెప్పారు. ఇంకా నేను చేసేదేం లేక లెన్స్ కార్ట్ కి అయితే వెళ్ళాను. సో టుడే ఈజ్ అనదర్ డే. ఈ రోజుకి అసలు మనకి కంప్లీట్ బుక్ వచ్చేయాలి. బట్ ఇంకా ప్రింటింగ్ లోనే ఉన్నాం. ఈ రోజు మేము వచ్చేసరికి ఎవరు లేరు. మా బుక్ కే ప్రింట్ పేపర్స్ ఉన్నాయి. మీరు చెప్పే చాలా కాంప్లికేటెడ్ గా ఉంది, సరిగ్గా అరేంజ్ అవ్వట్లేదు అని చెప్పారు. ఇంకా నేను మా ఫ్రెండ్ తీసేసుకొని మేమే అరేంజ్ చేయడం స్టార్ట్ చేసాం. ఇంకా లాగ్ చేస్తుంటే చాలా చిరాకు వచ్చింది, ఎందుకంటే జనవరి కూడా వచ్చేస్తుంది. సో గాయస్ ఇంకా మేము కంప్లీట్ గా అరేంజ్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తాం. రేపు బైండింగ్ కూడా చేసి ఇచ్చేస్తాను అన్నారు. అండ్ గాయస్ నిజంగానే చెప్పినట్టు బైండింగ్ చేసి ఇచ్చారు. ఆ విషయం ఆ రోజు తెలియదు కదా, మొహం చూడండి ఎలా పెట్టాను. ఫైనల్లీ డైరీ అయితే నా చేతికి వచ్చేసింది. ఆ రోజు గురించి ఆలోచిస్తుంటే ఇప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉంది. అసలు డైరీ ఎలా వచ్చిందో మీరే చూసేయండి. That knows you better than anyone else. It is someone who makes you a better person. సో మొత్తానికి ఒక ఆర్గనైజ్డ్ డైరీ నాకు నచ్చినట్టుగా, ఎస్థెటిక్ గా, ఆర్గనైజ్డ్ గా, మంత్లీ ప్లానర్స్, ఫోకస్ ఫర్ ద వీక్, హ్యాబిట్ ట్రాకర్స్, ప్రతిరోజు నా మూడ్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఈ మూడ్ ట్రాకర్స్, రోజు గురించి 4 కబుర్లు చెప్పుకోవడానికి కొంత ప్లేస్, ఈ వీక్ లో నాకు ఇంపార్టెంట్ పనులేంటో రాసుకోవడానికి ఒక సెక్షన్, ఎవ్రీ మంత్ జరిగిన బెస్ట్ మెమరీస్ ని అంటించుకోవడానికి కొంచెం ప్లేస్, అలాగే ఎవ్రీ మంత్ నా గురించి ఎవాల్యుయేట్ చేసుకోవడానికి ఒక నోట్ సెక్షన్. అంతేనా? ఎండ్ ఆఫ్ ద ఇయర్ చదువుకోవడానికి ఒక ఎమోషనల్ లెటర్. ప్రతి డే బ్రైట్ సన్లైట్ తో స్టార్ట్ అవ్వాలనే ఒక థీమ్ తో, కొంచెం వింటేజ్ అండ్ ఎస్థెటిక్ థీమ్ తో ఈ ఇయర్ నేనేం హ్యాబిట్స్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, ఆ హ్యాబిట్స్ నేను ప్రతిరోజు చేస్తున్నానా లేదా అని తెలుసుకోవడానికి హ్యాబిట్ ట్రాకర్. ఇలా చాలా ఎలిమెంట్స్ తో డియర్ మీ అయితే డిజైన్ చేశాను. ఇట్స్ నాట్ జస్ట్ జర్నల్ గైస్, ఇట్స్ మీ గెట్టింగ్ టు నో అబౌట్ మీ. దీన్ని నేను చాలా ఇష్టంగా, ఎమోషనల్ గా, ప్రాక్టికల్ గా, ఆర్గనైజ్డ్ గా డిజైన్ చేసుకున్నాను. దీంతో నాకు ఒక ఎమోషనల్ కనెక్షనే ఉంది. నాకైతే ఈ జర్నల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినట్టే అనిపించింది. ఎవరైతే మెమరీస్ ని సేవ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆర్ సెల్ఫ్ గా గ్రో అవ్వాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరికీ ఇది హెల్ప్ అవుతుంది. బట్ ఆనెస్ట్ గా చెప్తున్నా, ఇది కంటిన్యూస్ గా యూజ్ చేసి ట్రాక్ చేస్తూ ఉన్నారంటే ఇయర్ ఎండ్ కి you'll see so many changes. సో గాయస్, మనలో చాలా మందికి డైరీస్ రాసే అలవాటు ఉండొచ్చు. అలాంటి ఇప్పటి నుంచి మన గురించి మనం తెలుసుకోవడం తప్పు కాదు కదా. నేనైతే ఇప్పటి నుంచి నా హ్యాబిట్ ని, మైండ్ సెట్ ని, హెల్త్ ని అన్నిటిని ట్రాక్ చేసుకోవాలనుకుంటున్నా. అండ్ విత్ డియర్ మీ నేను మొబైల్ లేకుండా అన్నిటిని ఈ బుక్ లోనే ట్రాక్ చేసుకోవచ్చు. సో దట్స్ ఆల్ గైస్. మీకు కూడా ఈ డైరీ కావాలి అనుకుంటే నేను ఎండ్ ఆఫ్ ద వీడియో ఒక నంబర్ పెడతాను, మిస్ చేస్తే డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. ఆ నంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు విత్ బెస్ట్. సో దట్స్ ఆల్ గైస్. ఫైనల్లీ ఈ విధంగా నేనైతే నా ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకున్నా అండ్ నేను చాలా సాటిస్ఫైడ్. అండ్ నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నా దగ్గర 20 డైరీస్ ఉన్నాయి. హరి అప్.